సో కార్టికో న్యూక్లియర్ అంటే సెరెబ్రల్ కార్టెక్స్ నుంచి న్యూక్లియస్ ఆఫ్ ద క్రేనియల్ నర్వ్స్, సో వాటికి వెళ్ళేది. ఓకే ఫైనా. సో పిరమిడల్ ట్రాక్ట్ అదేంటది, ఇట్ ఈస్ ఎ డిసెండింగ్ ట్రాక్ట్. ఓకే సో అప్పర్ మోటార్ న్యూరాన్, సో ఎక్కడ దాకా అయితే అంటే ఇప్పుడు మనం సెరెబ్రల్ కార్టెక్స్ నుంచి క్రేనియల్ నర్వ్ న్యూక్లియై దాకా వెళ్ళి ఫైబర్స్ కనెక్ట్ అయ్యేది, అది అప్పర్ మోటార్ న్యూరాన్. సో ఆ న్యూక్లియస్ నుంచి కిందకు వచ్చే ఫైబర్స్ అంటే క్రేనియల్ నర్వ్స్ విల్ బి లోవర్ మోటార్ న్యూరాన్ న్యూక్లియస్ నుంచి. అట్లాగే సెరెబ్రల్ కార్టెక్స్ నుంచి మనకి స్పైనల్ కార్డ్లో ఉన్న న్యూక్లియస్ అంటే లైక్ ఏమనాలి ఆ న్యూరాన్స్కి వచ్చేదాకా అప్పర్ మోటార్ న్యూరాన్. ఆ న్యూరాన్స్ నుంచి బయటికి మజిల్స్కి లేకపోతే పెరిఫరీకి వెళ్ళేవి అవన్నీ లోవర్ మోటార్ న్యూరాన్. ఓకే సో ఆరిజిన్ ఎక్కడ పిరమిడల్ ట్రాక్ట్స్? కార్టికో స్పైనల్ ఉన్నాయి, కార్టికో న్యూక్లియర్ ఉన్నాయి. ఓకే సో మెయిన్లీ మోటార్ ఏరియా 4, అట్లాగే ప్రీ మోటార్ ఏరియా విచ్ ఇస్ 6, అట్లాగే సెన్సరీ ఏరియాస్ నుంచి కూడా ఉంటుంది కొంచెం మన వెనకాల పోస్ట్ సెంట్రల్ గైరస్ నుంచి కూడా. ఓకే సో వాటి ఫీచర్స్ మీకు ఐడియా ఉంది, అందులో బాడీ రిప్రజెంటేషన్ ఎట్లా ఉంది అది మీకు ఆల్రెడీ స్టడీడ్ అబౌట్ దట్. ఓకే ఓకే సో ఇందులో దీని కోర్స్ ఆఫ్ ద పిరమిడల్ ట్రాక్ట్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది అంటే ఆ కార్టెక్స్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత దే విల్ ఎంటర్ ద కొరోనా రేడియేటా. కొరోనా రేడియేటా అంటే ఆల్రెడీ చెప్పాను కదా, మొత్తం సెరెబ్రల్ కార్టెక్స్ నుంచి ఫైబర్స్ అన్ని బ్రాడ్గా ఉంటాయి, సో ఇట్లా ఇట్లా స్ప్రెడ్ అవుట్ అయి ఉంటాయి. మళ్ళీ అవన్నీ ఎక్కడ దగ్గరికి వస్తాయి, ఇంటర్నల్ క్యాప్సూల్ దగ్గర వస్తాయి. ఇంటర్నల్ క్యాప్సూల్ దగ్గర అన్ని ప్యాక్ అయి ఉంటాయి. ఓకే ఇంటర్నల్ క్యాప్సూల్ దాటిన తర్వాత మళ్ళీ అవి డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళచ్చు. సో ఈ పై పార్ట్ ఈస్ కాల్డ్ as కొరోనా రేడియేటా, ఈ మొత్తం పార్ట్ స్ప్రెడ్ అవుట్ అయి ఉన్న పార్ట్ అంతా. ఓకే సో దే విల్ ఫస్ట్ పాస్ త్రూ కొరోనా రేడియేటా, అక్కడి నుంచి డౌన్కి వచ్చాక ఇంటర్నల్ క్యాప్సూల్. సో ఇంటర్నల్ క్యాప్సూల్లో పర్టికులర్లీ ఎక్కడ ఉంటుంది పిరమిడల్ ట్రాక్ట్? ఒకటి జీను, అండ్ అక్కడ జీనులో మనకి కార్టికో న్యూక్లియర్ ఎక్కువ ఉంటాయి, అట్లాగే పోస్టీరియర్ లింబ్ ఆఫ్ ఇంటర్నల్ క్యాప్సూల్. ఓకే అక్కడ నుంచి ఇంటర్నల్ క్యాప్సూల్ దాటి కిందకు వచ్చాక మిడ్ బ్రెయిన్లో ఎక్కడ ఉంటుంది? క్రస్ సెరిబ్రైలో కూడా మనకి మిడిల్ 4/6 అనుకుందాం. ఓకే సో మీడియల్ మోస్ట్ ఏమో ఫ్రంటోపాంటైన్, లాటరల్ మోస్ట్ ఏమో టెంపోరో ఆక్సిపిటోపాంటైన్, ఆ మధ్యలో ఉండేది క్రస్ సెరిబ్రైలో. ఓకే అక్కడ నుంచి ఇంకా కిందకు వచ్చాక పాన్స్, బేసిలర్ పార్ట్ ఆఫ్ పాన్స్. ఓకే బేసిలర్ పార్ట్, టెగ్మెంటల్ పార్ట్, పాన్స్లో కూడా రెండు ఉంటాయి మనకి. బేసిలర్ పార్ట్ లోవర్ లెవెల్, అప్పర్ లెవెల్ ఆఫ్ పాన్స్లో సేమ్ ఉంటుంది దాని స్ట్రక్చర్. టెగ్మెంటల్ పార్ట్ డిఫరెంట్ ఉంటుంది. టెగ్మెంటల్ పార్ట్ లోవర్ పార్ట్లో మనకి ఏముంటుంది, పాన్స్లో టోటల్గా 5, 6, 7, 8. సో లోవర్ పార్ట్లో 6, 7, 8 నర్వ్స్ ఉంటాయి. అప్పర్ పార్ట్లో ఓన్లీ 5th నర్వ్ ఉంటుంది మనకి. ఓకే సో ఈ బేసిలర్ పార్ట్ నుంచి ఇవి ట్రావెల్ అవుతుంది. సో ఇక్కడ నుంచి వచ్చాక మెడుల్లాలోకి వెళ్తుంది. మెడుల్లాలోకి ఎక్కడికి ఎంటర్ అవుతుంది? పిరమిడ్లోకి. సో ఇన్ మెడుల్లా దే ఆర్ కాల్డ్ as పిరమిడ్స్. సో మెడుల్లాలో లోవర్ పార్ట్ ఆఫ్ ద మెడుల్లాలో మోస్ట్ ఆఫ్ ద ఫైబర్స్ అప్ టు 80% ఆఫ్ ద ఫైబర్స్ క్రాస్ టు ద ఆపోజిట్ సైడ్. సో ఆ క్రాస్ అయినవి దే ఆర్ డిసెండింగ్ డౌన్ యాజ్ lateral corticospinal tract. కార్టికోస్పైనల్. ఓకే lateral. ఏవైతే క్రాస్ అవ్వలేదో 20% ఫైబర్స్ అవి దే ఆర్ కాల్డ్ యాజ్ అన్క్రాస్డ్ ఆర్ యాంటీరియర్ కార్టికోస్పైనల్ ట్రాక్ట్. సో ఇది ఆల్రెడీ మీకు ఐడియా ఉంది. ఓకే సో ఈ అన్క్రాస్డ్ కూడా కింద దాకా వెళ్ళాక జస్ట్ సపోజ్ అది L5 దగ్గర ఎండ్ అవ్వాలనుకోండి, L3 దగ్గర ఇట్ విల్ క్రాస్ టు ద సేమ్ అదర్ సైడ్కి, ఆపోజిట్ సైడ్కి, అంటే అన్ని ఫైబర్స్ ఎట్ అటు సైడ్కి వెళ్ళి క్రాస్ అయ్యి ఇట్ విల్ జాయిన్ విత్ దమ్. ఓకే సో అట్లా క్రాస్ అయ్యి సో దే విల్ గో టు ద టార్గెట్ ఆర్గన్స్, న్యూరాన్స్. ఓకే సో ఫంక్షన్స్ ఏమున్నాయి పిరమిడల్ ట్రాక్ట్ ది? మెయిన్లీ వాలంటరీ మూవ్మెంట్స్ ఆఫ్ ద బాడీ. ఓకే అండ్ ఆల్సో సూపర్ఫిషియల్ రిఫ్లెక్సెస్ ఆఫ్ ద బాడీ. రైట్ సో ఇప్పుడు క్లినికల్ ఎఫెక్ట్స్. సో క్లినికల్ ఎఫెక్ట్స్ కూడా మనం ఆల్రెడీ చదివాం. సో ఒకవేళ పిరమిడల్ ట్రాక్ట్స్ ఎఫెక్ట్ అయితే ఏమవుతుంది? సో పర్టికులర్లీ దీని ఏమంటాం మనం, అబౌవ్ ద డికసేషన్ అంటే ఇప్పుడు పిరమిడ్స్ మెడులలో లోవర్ పార్ట్ ఆఫ్ మెడులలో డికసేట్ అవుతాయి. డికసేట్ అవ్వక ముందు డ్యామేజ్ అయితే, ఓకే సో ఇక్కడ డికసేషన్
సో ఈ డికసేట్ అవ్వక ముందు డ్యామేజ్ అయితే, సపోజ్ ఈ సైడ్, సపోజ్ ఆ పర్సన్ లెఫ్ట్ రైట్ అనుకుందాం, లెఫ్ట్ సైడ్ డ్యామేజ్ అయితే అది ఏమవుతుంది, ఇప్పుడు దిస్ ఇస్ సపోజ్ టు గో టు ద రైట్ సైడ్. సో ఆ పర్సన్కి రైట్ సైడ్ పారాలిసిస్ వస్తుంది, అంటే కాంట్రాలేటరల్ పారాలిసిస్. ఓకే, ఓకే. సో ఒకవేళ డికసేషన్ అయిన తర్వాత డ్యామేజ్ అయితే, సపోజ్ సేమ్ లెఫ్ట్దే బట్ రైట్ సైడ్ ఇంజరీ ఇక్కడ అయింది, డికసేషన్ అయిన తర్వాత ఇక్కడ ఇంజరీ అయితే ఇది ఇంకా వెళ్ళి మనకి వెళ్ళలేదు, అంటే సో ఇది స్పైనల్ కార్డ్లో ఎక్కడికైతే వెళ్తుందో ఆ మోటార్ న్యూరాన్లోకి వెళ్ళిన తర్వాతనే అక్కడి నుంచి ఫర్దర్ ఇట్ ఈస్ లోవర్ మోటార్, ఇదంతా అప్పర్ మోటార్ న్యూరానే. ఓకే, సో ఇక్కడ డ్యామేజ్ అయింది అనుకోండి క్రాస్ అయిన తర్వాత, సో అప్పుడు సేమ్ సైడ్ అంటే ఇప్సిలేటరల్ పారాలిసిస్. ఓకే, సో దిస్ ఈజ్ వన్. ఓకే, సో అందులో ఏముంటుంది, పారాలిసిస్ అయితే వాలంటరీ మూమెంట్స్ చేయలేడు, పర్టికులర్లీ పిరమిడల్ ట్రాక్ట్ ఇస్ మెంట్ ఫర్ వాలంటరీ మూమెంట్స్. సో వాలంటరీ మూమెంట్స్ చేయలేడు. ఓకే, వాలంటరీగా హీ కెనాట్ స్టార్ట్ ఎ మూమెంట్. అట్లాగే ఇక్కడ హైపర్ టోనిసిటీ, అప్పర్ మోటార్ న్యూరాన్ లీజన్స్ లో హైపర్ టోనిసిటీ ఉంటుంది. సో అంటే టోనిసిటీ ఆఫ్ ద మజిల్స్ ఈజ్ మోర్. సో అది ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఆల్రెడీ ఒకసారి మనం డిస్కస్ చేసాం, అదేంటది క్లాస్ప్ నైఫ్. ఓకే, సో మనకు నైఫ్ ఉంది, ఆ నైఫ్ ని మనం ఇట్లా బెండ్ చేసి ఇందులో క్లోజ్ చేసేయచ్చు, లోపలికి వెళ్ళిపోతుంది నైఫ్. సో దాన్ని క్లాస్ప్ నైఫ్ అంటారు. సో ఆ క్లాస్ప్ నైఫ్ ఎప్పుడన్నా మీరు హ్యాండిల్ చేసారో లేదో నాకు తెలియదు, చిన్న లైఫ్ ఉంటుంది హ్యాండ్ హెల్డ్, మనకి మన జేబులో కూర్చున్నట్టు. ఓకే, సో దాన్ని మీరు క్లోజ్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ రెసిస్టెన్స్ ఎక్కువ ఇస్తుంది అది మూవ్ అవ్వడానికి. వన్స్ మూవ్ అయిన తర్వాత చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యి దాని ప్లేస్లో కూర్చుంటుంది వెళ్ళి. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవ్మెంట్ ఇక్కడ నుంచి దాన్ని కదపినప్పుడు, ఇట్లా దీన్ని ఇక్కడ కదపాలి అన్నప్పుడు ఇట్ విల్ బి వెరీ టఫ్. ఇక్కడ నుంచి ఈ స్మాల్ మూమెంట్, ఒక్కసారి ఇక్కడ దాకా మూమెంట్ వచ్చిందంటే ఈ మూమెంట్ అంతా ఒకటేసారి వెళ్ళిపోతుంది సీదా. సో దాన్ని క్లాస్ప్ నైఫ్ అంటారు. సీదా వెళ్ళి దాని గ్రూవ్లో అది కూర్చుంటుంది. ఓకే, సో ఇక్కడ పిరమిడల్ ట్రాక్ట్ ఎఫెక్ట్ అయితే దిస్ టైప్ ఆఫ్ హైపర్ టోనిసిటీ క్లాస్ప్ నైఫ్. మనకి అక్కడ బేసల్ గ్యాంగ్లియా, అది పార్కిన్సోనిజం గుర్తుంది కదా, బేసల్ గ్యాంగ్లియా లీజన్స్ లో అక్కడ లెడ్ పైప్. ఓకే, లెడ్ పైప్ అంటే రెసిస్టెన్స్, అంటే ఇప్పుడు ఆ మూవ్మెంట్కి రెసిస్టెన్స్ అట్ ఎవ్రీ లెవెల్ ఇస్తుంది, అంటే బిగినింగ్ నుంచి ఎండ్ దాకా అట్ ఎవ్రీ మూవ్మెంట్ అట్ ఎవ్రీ యాంగిల్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో అట్లాగే అప్పర్ మోటార్ న్యూరాన్ మీకు ఆల్రెడీ ఫిజియాలజీలో అయి ఉంటుంది, హైపర్ ఆర్ ఎగ్జాజరేటెడ్ టెండాన్ రిఫ్లెక్సెస్, అంటే డీప్ రిఫ్లెక్సెస్ ఆఫ్ ద బాడీ. ఓకే, మీరు ఎవరైనా డీప్ రిఫ్లెక్సెస్ ఎప్పుడైనా అసలు చేశారా లేదా? అందరు పడుకున్నారేంటి? లేదు సార్, సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, వినిపించలేదు. చేయదా? నా వాయిస్ వినిపిస్తుంది క్లియర్ గానే? ఇందాక వాయిస్ బ్రేక్ అయింది సార్, వినిపించలేదు. అచ్చా అచ్చా, ఓకే ఓకే. సో మనకి మీరు క్లాస్ లో చేశారా డీప్ టెండాన్ రిఫ్లెక్సెస్? నో సార్. ప్రాక్టికల్ లో చేయలేదా? ఓకే ఓకే, సరే. ఒకసారి ఎప్పుడన్నా ఒకసారి చూపిస్తాం. అది మనం నెట్లో కూడా చూడొచ్చు, బట్ చూద్దాం ఒకసారి. ఐ ట్రై, చిన్న వీడియో తీసి ఐ ట్రై టు సెండ్ ఇన్ యువర్ గ్రూప్. ఓకే, సో టెండాన్ రిఫ్లెక్సెస్ ఆర్ ఎగ్జాజరేటెడ్. అట్లాగే సూపర్ఫిషియల్ రిఫ్లెక్సెస్, టెండాన్ అంటే డీప్ రిఫ్లెక్సెస్, సూపర్ఫిషియల్ రిఫ్లెక్సెస్ ఆర్ లాస్ట్ ఇందులో, ఈ అప్పర్ మోటార్ న్యూరాన్ లో. అట్లాగే బెబెన్స్కి అంటే ఏం చెప్పాను మనకి ఇంతకుముందు, సోల్ ఆఫ్ ద పర్సన్ లో. ఓకే, సోల్ లో మీరు
ఆబ్జెక్ట్ తోటి అట్లా స్ట్రోక్ చేస్తే lateral side లో, ఇది బిగ్ టో, lateral side లో అట్లా స్ట్రోక్ చేస్తే ద పర్సన్, నార్మల్ పర్సన్ది బిగ్ టో మిగతా అన్ని టోస్ కిందకి అంటే ప్లాంటర్ ఫ్లెక్స్ అవ్వాలి. ఓకే, అది నార్మల్. కానీ బెబెన్స్కి అప్పుడు బెబెన్స్కి నెగిటివ్ అంటారు. ఒకవేళ బిగ్ టో అండ్ అదర్ టోస్ ఎక్స్టెండ్ అయ్యాయి అనుకోండి బ్యాక్వర్డ్స్, అంటే డార్సీ ఫ్లెక్స్ అయింది అనుకోండి, సో అప్పుడు బెబెన్స్కి పాజిటివ్ అంటారు. సో అప్పర్ మోటార్ న్యూరాన్లో బెబెన్స్కి పాజిటివ్. అట్లాగే రియాక్షన్ ఆఫ్ డిజనరేషన్ అబ్సెంట్. సో అది ఇది పాయింట్ మీకు ఫిజియాలజీలో వస్తుంది. ఓకే, సో అంటే డైరెక్ట్ కరెంట్కి మజిల్ రెస్పాండ్ అవ్వదు, బ్యాటరీ కరెంట్ డీసీ కరెంట్కి రెస్పాండ్ అవుతుంది. ఓకే, అట్లాగే యానోడ్కి రెస్పాండ్ అవుతుంది, క్యాథోడ్కి రెస్పాండ్ అవ్వదు. అది మీకు ఫిజియాలజీలో వస్తుంది, దాన్ని అందులో చూడండి. ఓకే, సో ఇవి లీజన్స్. సో దిస్ ఈస్ అబౌట్ పిరమిడల్ ట్రాక్ట్. ఓకే, సో నౌ విల్ go into pathway of pain and temperature. ఓకే, సో పెయిన్ అండ్ టెంపరేచర్ పాత్వే ఇచ్చాడు. సో ఆ పాత్వేలో మీకు మోస్ట్ మనకి సో బట్ రిసెప్టర్ ఆర్గన్స్ అంటే స్కిన్ మీ ఉండే ఆర్గన్స్ ఫ్రీ నర్వ్ ఎండింగ్స్ ఫర్ పెయిన్. సో అదొక రిసెప్టర్ అంటే ఫ్రీ నర్వ్ ఎండింగ్స్. ఇంకొకటి టెంపరేచర్కి అంటే కోల్డ్నెస్ సెన్స్ చేయడానికి బల్బ్స్ ఆఫ్ క్రాస్. ఓకే, KRAUSE బల్బ్స్ ఆఫ్ క్రాస్ అంటారు, కోల్డ్. ఓకే, అట్లాగే వామ్త్ని సెన్స్ చేయడానికి ఆర్గన్స్ ఆఫ్ రఫెనీ, RUFFINI రఫెనీ. వామ్త్ అంటే స్లైట్ వామ్త్. అట్లాగే హీట్ అంటే ఎక్కువ హీట్ సెన్స్ చేయడానికి గాల్జీ మాజోని. ఇవి ఆర్గన్స్. సో టెంపరేచర్ అంటే లైట్ టెంపరేచర్ ఇప్పుడు ఎంత వేడిగా ఉంది మనం అసెస్ చేయగలుగుతాం. ఓకే, సో దానికి తక్కువ వేడికి వేరే ఆర్గన్స్ ఉన్నాయి, వేరే హై హీట్కి వేరే ఆర్గన్స్ ఉన్నాయి. సో వీటి ఫస్ట్ న్యూరాన్స్. సో ఫస్ట్ న్యూరాన్స్ ఎక్కడ ఉంటాయి మనకి? ఇదంతా సెన్సరీ, పెయిన్ టెంపరేచర్. సో సెన్సరీ అంటే డార్సల్ రూట్ గ్యాంగ్లియాన్ అంటే స్పైనల్ కార్డ్లోకి మనకి ఇప్పుడు ఇది వెంట్రల్ డార్సల్. సో స్పైనల్ నర్వ్, ఆ డార్సల్ రూట్ లోపల ఒక చిన్న గ్యాంగ్లియాన్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ స్కిన్కి వెళ్ళేవి ఇది పెరిఫెరల్ ప్రాసెస్. పెరిఫెరల్ ప్రాసెస్ వచ్చి ఇక్కడ ఎండ్ అవుతుంది, ఈ గ్యాంగ్లియాన్లో సెల్లో రిలే అవుతుంది. అక్కడ నుంచి సెంట్రల్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి స్పైనల్ కార్డ్లోకి వెళ్తుంది. సో స్పైనల్ కార్డ్లోకి వెళ్ళిన తర్వాత అది అదే లెవెల్లో ఎండ్ అవ్వచ్చు, లేదా కొంచెం హై లెవెల్లో ఎండ్ అవ్వచ్చు. ఓకే, సో పెయిన్ టెంపరేచర్కి ఎట్లా ఉంటాయి? ఫస్ట్ న్యూరాన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద డార్సల్ రూట్ గ్యాంగ్లియా. ఓకే, సో పెరిఫెరల్ ప్రాసెసెస్ కాన్స్టిట్యూట్ ద సెన్సరీ నర్వ్స్. ఓకే, ఏదైతే స్కిన్ నుంచి వస్తున్నాయో అవన్నీ సెన్సరీ నర్వ్స్. అదే వచ్చి గ్యాంగ్లియాలో ఎండ్ అవుతుంది. ఇక్కడ నుంచి సెంట్రల్ ప్రాసెసెస్ ఆఫ్ దీస్ న్యూరాన్స్ పాస్ త్రూ ద డార్సల్ నర్వ్ రూట్. గ్యాంగ్లియా నుంచి నర్వ్ రూట్కి వెళ్ళి స్పైనల్ కార్డ్లోకి వెళ్తుంది. ఓకే, అక్కడ ఆ స్పైనల్ కార్డ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ సేమ్ లెవెల్లో, ఇప్పుడు కొన్ని సేమ్ లెవెల్లో కొన్ని హయ్యర్ లెవెల్లో సినాప్స్ అవుతాయి. సో అక్కడ ఉన్న న్యూరాన్స్ తోటి అదేంటి మనకి లామినా ఆఫ్ రీడ్ ఉన్నాయి కదా, రెక్సెడ్, లామినా ఆఫ్ రెక్సెడ్. సో ఆ డిఫరెంట్ లామినాలో ఏది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి దే విల్ సినాప్స్ ఆర్ రిలే అక్కడ. ఓకే, సో అక్కడ నుంచి సెకండ్ న్యూరాన్ మొదలవుతుంది. సో ఇది ఫస్ట్ న్యూరాన్ దే డార్సల్ రూట్ గ్యాంగ్లియాన్లో పెరిఫెరల్ ప్రాసెస్, సెంట్రల్ ప్రాసెస్. ఇక్కడికి వచ్చిన తర్వాత దాని లోపల సెకండ్ న్యూరాన్. సో సెకండ్ న్యూరాన్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. సో సెకండ్ న్యూరాన్ ఎక్కడ ఉంది? స్పైనల్ కార్డ్లో, గ్రే మ్యాటర్లో. సో వీటి నుంచి మళ్ళీ యాక్సాన్స్ స్టార్ట్ అవుతాయి. సో ఈ యాక్సాన్స్ పర్టికులర్లీ విచ్ ఆర్ క్యారింగ్ పెయిన్ అండ్ టెంపరేచర్, సో దే ఫార్మ్ ద lateral spinothalamic tract. సో lateral spinothalamic tract మీకు ఐడియా ఉంది, దే విల్ క్రాస్, ఐడియా ఉంది కదా, ఆ ఫైబర్స్ వెళ్ళి ఆపోజిట్ సైడ్కి వెళ్ళి ఇక్కడ దే విల్ గో అప్ యాజ్ lateral spinothalamic tract. lateral side అంటే lateral funiculus లో. ఓకే, సో దే ఆర్ క్రాస్డ్ ఫైబర్స్ అండ్ ఫార్మ్ ద lateral spinothalamic tract. So ivi they will ascend through the lateral white column of spinal cord to enter the brain stem. So brain stem loki vachin tarvata this tract will be called as spinal lemniscus. Okay, ee spinal lemniscus manaki
బ్రెయిన్ స్టెమ్ లో అట్లా అనబడుతుంది. దాన్ని అట్ ద ఎండ్ ఇట్ విల్ గో అండ్ ఎంటర్ ద థెలామస్. ఓకే, సో థెలామస్ నుంచి మళ్ళీ మనకి అక్కడ థెలామస్ లో రిలే అవుతుంది వెళ్ళి. సో థెలామస్ లో మనకి రిలే అయిన తర్వాత అక్కడ నుంచి ఫర్దర్ ఫైబర్స్ విల్ గో ఇన్ టు కార్టెక్స్. ఇక్కడ థెలామస్ లో అయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ థర్డ్ న్యూరాన్, ఇక్కడ దాకా సెకండ్ న్యూరాన్, ఇదంతా ఫస్ట్ న్యూరాన్. ఓకే ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఇది ఫస్ట్, ఇక్కడ నుంచి ఇది సెకండ్, ఇక్కడ దాకా ఈ పైన ఇది థర్డ్. థెలామస్ నుంచి కార్టెక్స్ వెళ్ళేది థర్డ్. ఓకే, సో థర్డ్ న్యూరాన్ ఇది థెలామస్ లో ఎక్కడ ఎండ్ అవుతుంది? స్పైనల్ లెమ్నిస్కస్ పోస్టీరో లాటరల్ వెంట్రల్ న్యూక్లియస్. అంటే థెలామస్ లో యాంటీరియర్ న్యూక్లియస్, డార్సల్ న్యూక్లియస్, వెంట్రల్ న్యూక్లియస్. ఓకే, సో ఆ వెంట్రల్ న్యూక్లియస్ లో పోస్టీరో లాటరల్ న్యూక్లియస్, అంటే పోస్టీరియర్ లో మీడియల్ అండ్ లాటరల్ ఉంటుంది. సో అందులో పోస్టో లాటరల్ న్యూక్లియస్. సో అక్కడ నుంచి మళ్ళీ ఫైబర్స్ అరైజ్ అయ్యి, సో అవి దే విల్ పాస్ త్రూ ద ఇంటర్నల్ క్యాప్సూల్ అండ్ కొరోనా రేడియేటా అండ్ రీచ్ ద సెన్సరీ పార్ట్ ఆఫ్ ద సెరిబ్రల్ కార్టెక్స్, అంటే ఏరియాస్ 3, 1, 2, అంటే పోస్ట్ సెంట్రల్ గైరస్. సో ఇది పెయిన్ అండ్ టెంపరేచర్. సో ఇప్పుడు టచ్. ఓకే, సో ఆడిబుల్ అమ్మా, క్లియర్ అన్నా? ఎస్ సార్. Yes, sir. యా, ఓకే. ఓకే, మధ్యలో కట్ అయింది అందుకు అడిగాను. సో టచ్ లో మనకి ఫైన్ టచ్, క్రూడ్ టచ్ రెండు ఉంటాయి. ఓకే, సో వీటి రిసెప్టర్స్ టాక్టైల్ కార్పసల్స్, అంటే మనకి స్కిన్ లో టచ్ది. టాక్టైల్ కార్పసల్స్ అంటే సినర్స్ ఆర్ మీస్నర్స్ కార్పసల్స్. అట్లాగే ఇంకొకటి మెర్కెల్, MERKEL, మెర్కెల్స్ డిస్క్. అట్లాగే ఫ్రీ నర్వ్ ఎండింగ్స్. ఓకే, సో ఈ మూడు మనకి రిసెప్టర్స్, ఏది మీస్నర్స్ కార్పసల్స్, మెర్కెల్స్ డిస్క్, అట్లాగే ఫ్రీ నర్వ్ ఎండింగ్స్. సో ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ న్యూరాన్. సో ఫస్ట్ న్యూరాన్ సేమ్ మనకి పెయిన్, టెంపరేచర్, ఫస్ట్ న్యూరాన్ ఎట్లా ఉందో సేమ్ డార్సల్ నర్వ్ రూట్ గ్యాంగ్లియాన్కి వచ్చి పెరిఫెరల్ ప్రాసెసెస్, డార్సల్ నర్వ్ రూట్ గ్యాంగ్లియాన్లో పెరిఫెరల్ ప్రాసెస్ అక్కడికి వచ్చి ఆ గ్యాంగ్లియాన్లో వచ్చి అక్కడ నుంచి సెంట్రల్ ప్రాసెస్ వచ్చి స్పైనల్ కార్డ్లోకి ఎంటర్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ దాకా ఇట్ ఈస్ సిమిలర్ టు దట్. కానీ సెకండ్ న్యూరాన్ ఈజ్ డిఫరెంట్ ఫర్ ఫైన్ టచ్ అండ్ క్రూడ్ టచ్. ఓకే, సో ఇది మనకి డార్సల్ నర్వ్ రూట్ గ్యాంగ్లియాకి వచ్చింది. ఇప్పుడు ఇది ఫైన్ టచ్ ఫైబర్స్ తీసుకుందాం. సెంట్రల్ ప్రాసెసెస్ వచ్చి డార్సల్ నర్వ్ రూట్ గ్యాంగ్లియాలోకి ఎంటర్ అయింది, అక్కడ నుంచి పోస్టీరియర్ వైట్ కాలంలోకి ఎంటర్ అయింది. సో ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత దే విల్ ఫార్మ్ ద fasciculus gracilis, fasciculus cuneatus. సో ఇఫ్ యూ హ్యావ్ అన్ ఐడియా, fasciculus gracilis, fasciculus cuneatus మనకి పోస్టీరియర్ ఫ్యూనిక్యులస్ లో ఉంటాయి. సో దే ఆర్ అన్క్రాస్డ్, అంటే ఇప్పుడు ఏ సైడ్ వచ్చిందో ఆ సైడే పైకి వెళ్తుంది, అసెండ్ అవుతుంది. ఓకే, రైట్ సైడ్ ది రైట్ సైడే, లెఫ్ట్ సైడ్ ది లెఫ్ట్ సైడే అసెండ్ అవుతుంది, అన్క్రాస్డ్ ట్రాక్స్, ఫైన్ టచ్ది. సో సెకండ్ న్యూరాన్ ఎక్కడ ఉంటుంది? మెడుల్లాలో. సో వాటి పర్టికులర్ ఆ న్యూక్లియై, ఏది న్యూక్లియస్ గ్రేసిలిస్ ఆర్ న్యూక్లియస్ క్యూనియేటస్ అక్కడ. సో అక్కడి నుంచి ఫైబర్స్ ఆర్ గివెన్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ ఆర్క్యుయేట్ ఫైబర్స్. సో ఇఫ్ యూ రిమెంబర్, మన మిడిల్లో చదివినప్పుడు, మిడిల్లో మనం క్రాస్ సెక్షన్స్ లో లోవర్ లెవెల్, మిడిల్ లెవెల్, అప్పర్ లెవెల్. సో మిడిల్ లెవెల్లో దీస్ విల్ క్రాస్ సెన్సరీ డికసేషన్. మిడిల్ లెవెల్ ఆఫ్ ద మిడిల్ oblongata, these internal arcuate fibers will cross to the opposite side and they will form the medial lemniscus. Okay, medial lemniscus వెళ్ళి posterolateral ventral nucleus of thalamus, అది కూడా అక్కడికి వెళ్తుంది. ఓకే, మళ్ళీ thalamus నుంచి సేమ్ ఇంటర్నల్ క్యాప్సూల్ కొరోనా రేడియేటర్ ద్వారా సెరిబ్రల్ కార్టెక్స్కి వెళ్తుంది, సేమ్ 312 అంటే సెన్సరీ ఏరియాస్కి. ఓకే, ఇది ఫైన్ టచ్కి. సో ఫైన్ టచ్ ఫైబర్స్ మనకి అన్క్రాస్డ్ ఉన్నాయి. కానీ క్రూడ్ టచ్, సో క్రూడ్ టచ్ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది? ఇది కూడా మనకి స్పైనల్ కార్డ్లో, అంటే డార్సల్ నర్వ్ రూట్ గ్యాంగ్లియాలోకి వచ్చి తర్వాత గ్రే మ్యాటర్ స్పైనల్ కార్డ్లోకి వచ్చి అక్కడ రిలే అవుతుంది. అక్కడ నుంచి సెకండ్ న్యూరాన్ మొదలవుతుంది. ఓకే,
సో ఆ సెకండ్ న్యూరాన్ కూడా ఈ సెకండ్ న్యూరాన్స్ దే విల్ క్రాస్ ద మిడ్ లైన్. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత అవి ఇక్కడ నుంచి క్రాస్ అయ్యి మిడ్ లైన్ క్రాస్ అయ్యి ఆపోజిట్ సైడ్కి వెళ్ళి ఇవి కూడా పోస్టీరియర్ గ్రే కాలం దగ్గర వాటికి నియర్ బై ఉండి దే విల్ ఫార్మ్ ద యాంటీరియర్ స్పైనోథెలామిక్ ట్రాక్ట్. ఓకే, లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి దే ఆర్ గోయింగ్ అప్వర్డ్స్. ఓకే, సో యాంటీరియర్ స్పైనోథెలామిక్ ట్రాక్ట్ లాగా ఇవి అసెండ్ అవుతుంది ఆపోజిట్ సైడ్లో. ఓకే, సో ఇది ఎక్కడ దాకా వెళ్తుంది? బ్రెయిన్ స్టెమ్ దాకా వెళ్ళి ఆ బ్రెయిన్ స్టెమ్ దగ్గర ఇట్ విల్ జాయిన్ ద మీడియల్ లెమ్నిస్కస్. సో అక్కడికి ఆల్రెడీ వెళ్ళిన మీడియల్ లెమ్నిస్కస్ సేమ్ సైడ్ దాంతో వెళ్ళి జాయిన్ అయిపోతుంది దాంతోపాటు క్రూడ్ టచ్ది, సో ఫైన్ టచ్ తోటి. ఓకే, సో థర్డ్ న్యూరాన్ మళ్ళీ సేమే ఫర్ బోత్ ఆఫ్ దెమ్, దాంతో జాయిన్ అయింది కాబట్టి. ఓకే, సో క్రూడ్ టచ్ది క్రాస్ అవుతుంది, ఫైన్ టచ్ది సేమ్ సైడ్ ఉంటుంది. సో నౌ కమ్ టు ప్రాప్రియోసెప్టివ్ ఇంపల్సెస్. అంటే మనకి మజిల్స్, జాయింట్స్, టెండాన్స్ వాటి నుంచి అంటే జాయింట్ పొజిషన్, మజిల్ పొజిషన్, లింబ్ పొజిషన్, మన బాడీ పొజిషన్ తెలియడానికి ఇవి హెల్ప్ చేస్తాయి ఈ ప్రాప్రియోసెప్టివ్ ఇంపల్సెస్. సో ఇందులో అంటే కైనెస్థెటిక్ ఇంపల్సెస్ అంటే మూవ్మెంట్ కూడా మనకు తెలుపుతుంది. మన మూవ్మెంట్ కాలు ఎటు వెళ్తుంది, మన కాలు ఎటు వేస్తున్నాం, మన కళ్ళు మూసినా కూడా తెలుస్తుంది. సో అందులో యూ గాట్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ ప్రాప్రియోసెప్టివ్ ఇంపల్సెస్. ఓకే, సో వాటి రిసెప్టర్ ఆర్గన్స్ ఎక్కడ ఉంటాయి? మజిల్ స్పిండిల్స్. సో మజిల్ స్పిండిల్ అనేది ఒక రిసెప్టర్ ఆర్గన్, దాన్ని పెరిఫరల్. అట్లాగే గాల్జీ టెండాన్ ఆర్గన్, సో ఇది టెండాన్స్ లో ఉంటుంది, గాల్జీ టెండాన్ ఆర్గన్. అట్లాగే పెసినియన్ కార్పజల్స్. ఓకే, అట్లాగే అన్క్యాప్సులేటెడ్ నర్వ్ ఎండింగ్స్. సో ఇవన్నీ పెరిఫరల్ రిసెప్టర్స్ విచ్ ఆర్ సెన్సింగ్ ద ప్రాప్రియోసెప్షన్. సో అక్కడి నుంచి వాటి నుంచి ఫస్ట్ న్యూరాన్. సో ఫస్ట్ న్యూరాన్ సిమిలర్ లైక్ పెయిన్ అండ్ టెంపరేచర్. సో అట్లాగే పెరిఫరల్ ప్రాసెస్ నుంచి వస్తాయి, డార్సల్ నర్వ్ రూట్ గ్యాంగ్లియాన్లోకి వస్తుంది. ఓకే, అందులో నుంచి మళ్ళీ సెంట్రల్ ప్రాసెస్లో వచ్చి స్పైనల్ కార్డ్ పోస్టీరియర్ అంటే డార్సల్ దానికి దగ్గరకు వస్తుంది, డార్సల్ పార్ట్ ఆఫ్ స్పైనల్ కార్డ్. ఓకే, సో ఇప్పుడు కాన్షియస్ ప్రాప్రియోసెప్టివ్ ఇంపల్సెస్. సో ఈ కాన్షియస్ ప్రాప్రియోసెప్టివ్ ఇంపల్సెస్ దాని కోర్స్ ఎట్లా ఉంటుంది? సిమిలర్ టు ద కోర్స్ ఆఫ్ ఫైన్ టచ్. సో ఫైన్ టచ్ ఎట్లా వెళ్తుంది? సేమ్ సైడ్ అన్క్రాస్డ్ వెళ్తుంది. ఏది? గ్రేసిలిస్ అండ్ ఫ్యాసికులస్ గ్రేసిలిస్, ఫ్యాసికులస్ క్యూనియేటస్ సేమ్ సైడ్. సో ఈ కాన్షియస్ ప్రాప్రియోసెప్టివ్ కూడా వాటితో పాటే వెళ్తున్నాయి. ఓకే, సో పాత్వే ఆఫ్ నౌ అన్కాన్షియస్ ప్రాప్రియోసెప్టివ్ ఆర్ సబ్ కాన్షియస్ అనాలి ప్రాప్రియోసెప్టివ్ ఇంపల్సెస్. ఓకే, సో ఈ కాన్షియస్ ప్రాప్రియోసెప్టివ్ ఇంపల్సెస్ ఈ గ్రాసిలిస్ క్యూనియేటస్ నుంచి వెళ్ళి అవి ఎక్కడికి వెళ్తున్నాయి? అట్ ద ఎండ్ దే ఆర్ గోయింగ్ టు ద సెరిబ్రల్ కార్టెక్స్. ఓకే, అన్క్రాస్డ్ గా ఉంటున్నాయి. ఓకే, తర్వాత అవి ఇంటర్నల్ ఆర్క్యూట్ ఫైబర్స్ ద్వారా అంటే మెడుల్లాలో క్రాస్ అవుతున్నాయి ఆపోజిట్ సైడ్కి, తర్వాత సెరిబ్రల్ కార్టెక్స్కి వెళ్తున్నాయి. సో కాన్షియస్ ప్రాప్రియోసెప్టివ్ ఇంపల్సెస్ కూడా ఫైన్ టచ్తో పాటు సిమిలర్ పాత్వే, ఫ్యాసికులస్ గ్రేసిలిస్, ఫ్యాసికులస్ క్యూనియేటస్ దాంట్లో సేమ్ సైడ్ అసెండ్ అవుతున్నాయి స్పైనల్ కార్డ్లో. మనకి మెడుల్లా లోపల దే ఆర్ సెన్సరీ డికసేషన్ అక్కడ అవుతుంది, తర్వాత దే ఆర్ గోయింగ్ టు ద థాలమస్ అండ్ టు ద సెరిబ్రల్ కార్టెక్స్. ఓకే, ఇది కాన్షియస్. ఇప్పుడు అన్కాన్షియస్ ప్రాప్రియోసెప్టివ్ ఇంపల్సెస్ ఇవి దే విల్ ఎండ్ ఇన్ ద సెరిబెల్లం, ఇవి కార్టెక్స్కి వెళ్ళట్లేదు. సో ఫస్ట్ న్యూరాన్ సేమ్ సిమిలర్గా మనకి అక్కడ దాకా వస్తుంది, ఇది డార్సల్ నర్వ్ రూట్ గ్యాంగ్లియాన్ అండ్ స్పైనల్ కార్డ్. ఓకే, సో స్పైనల్ కార్డ్లో అక్కడ అది ఎండ్ అయ్యి సెకండ్ న్యూరాన్ ఫైబర్ స్టార్ట్ అవుతాయి. సో సెకండ్ న్యూరాన్ ఫైబర్స్ ఏంటి? మనకి 3 ట్రాక్స్ ఉంటాయి. ఒకటి డార్సల్ స్పైనో సెరిబెల్లార్ ట్రాక్ట్, ఒకటి వెంట్రల్ స్పైనో సెరిబెల్లార్ ట్రాక్ట్. ఓకే, ఇంకొకటి అంటే లైక్ యాంటీరియర్ అన్న వెంట్రల్ అన్న సేమ్, ఇంకొకటి క్యూనియో సెరిబెల్లార్ ట్రాక్ట్ అంటే యాక్సెసరీ క్యూనియేట్ న్యూక్లియస్ నుంచి వచ్చేది. ఓకే, సో డార్సల్ స్పైనో సెరిబెల్లార్ ట్రాక్ట్ అంటే ఇప్సిలేటరల్ ఫైబర్స్ అంటే సేమ్ సైడే అది, ఎందుకంటే అది క్రాస్ అవ్వదు. ఇఫ్ యూ ఆల్ రిమెంబర్ డార్సల్ స్పైనో సెరిబెల్లార్ ట్రాక్ట్ సేమ్ సైడ్ ఫైబర్స్ స్పైనల్ కార్డ్ నుంచి, కానీ యాంటీరియర్ స్పైనో సెరిబెల్లార్ ట్రాక్ట్ అనేది అదర్ సైడ్ నుంచి వస్తుంది, వచ్చి ఆపోజిట్ సైడ్ పైకి వెళ్తుంది, ఇది క్రాస్డ్ యాంటీరియర్ది. అట్లాగే క్యూనియో సెరిబెల్లార్ ట్రాక్ట్ కూడా సేమ్ సైడ్దే, అది క్రాస్డ్ కాదు. ఓకే, సో డార్సల్ స్పైనో సెరిబెల్లార్ ట్రాక్ట్ లో ఏముంటాయి మనకి? ఇప్సిలేటరల్ ఫైబర్స్ అంటే సేమ్ సైడ్ ఫైబర్స్ విచ్ ఆర్ అరైజింగ్ ఇన్ ద
థొరాసిక్ న్యూక్లియస్ ఆర్ డార్సల్ న్యూక్లియస్ ఆఫ్ స్పైనల్ కార్డ్. ఓకే, సో అవి ఎక్కడికి వెళ్తాయి? ఇప్సిలాటరల్ సెరిబెల్లార్ హెమిస్ఫియర్. సో అది ఎక్కడ అంటే అది పైదాకా వెళ్ళి మనకి ఇన్ఫీరియర్ సెరిబెల్లార్ పెడంకల్, ఎక్కడ మనకి మెడుల్లర్ దగ్గర, అక్కడ నుంచి సెరిబెల్లంకి వెళ్తుంది సేమ్ సైడ్. ఓకే, ఇప్పుడు వెంట్రల్, ఇది ఇప్పుడు డార్సల్, ఇప్పుడు వెంట్రల్ స్పైనల్ సెరిబెల్లార్ ట్రాక్ట్ ఏంది? ఆపోజిట్ సైడ్ నుంచి ఇక్కడికి వస్తాయి ఫైబర్స్, క్రాస్డ్ ఫైబర్స్, మెయిన్లీ క్రాస్డ్ ఫైబర్స్ అరైజింగ్ ఫ్రమ్ ద పోస్టీరియర్ గ్రే కాలమ్ ఆఫ్ స్పైనల్ కార్డ్ ఆపోజిట్ సైడ్. సో ఇవి ఎక్కడ దాకా వెళ్తాయి? ఆల్రెడీ మనం చదివాము, యాంటీరియర్ స్పైనల్ సెరిబెల్లార్. ఇది అట్లాగే ఆపోజిట్ సైడ్ లో అసెండ్ అయ్యి పై దాకా వెళ్ళి అప్పర్ పార్ట్ ఆఫ్ పాన్స్ అంటే మెడుల్లా అండ్ దెన్ పాన్స్, అప్పర్ పార్ట్ ఆఫ్ పాన్స్ దగ్గర సుపీరియర్ సెరిబెల్లార్ పెడంకల్ లో దే విల్ అగైన్ గో డౌన్. సుపీరియర్ సెరిబెల్లార్ పెడంకల్ ద్వారా దే విల్ క్రాస్ టు ద అదర్ సైడ్ అండ్ దెన్ గో టు ద సెరిబెల్లం. అంటే మొత్తంగా ఓవరాల్ గా రైట్ సైడ్ ఫైబర్స్ రెండు కూడా అంటే పోస్టీరియర్ అండ్ డార్సల్ స్పైనల్ సెరిబెల్లార్, అట్లాగే రైట్ సైడ్ నుంచి వచ్చిన వెంట్రల్ స్పైనల్ సెరిబెల్లార్ ఏంటది? అదర్ సైడ్కి వెళ్ళింది, లెఫ్ట్ కి. సో అది కూడా పాన్స్ దాకా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇట్ విల్ క్రాస్ అగైన్ బ్యాక్వర్డ్స్ అండ్ కమ్ టు ద సేమ్ సైడ్ సెరిబెల్లం. ఫైనలీ రైట్ సైడ్ నుంచి వచ్చిన ఇంపల్సెస్ మొత్తం మళ్ళీ రైట్ సైడ్ సెరిబెల్లంకి వెళ్తున్నాయి. ఓకే, సో సిమిలర్లీ ఆపోజిట్ సైడ్ క్యూనియో సెరిబెల్లార్ లో ఏంటి మనకి? ఓన్లీ మనకి మెయిన్లీ అప్పర్ లింబ్ నెక్ ఈ రీజియన్ ఇంపల్సెస్ సేమ్ సైడ్ అసెండ్ అయ్యి సేమ్ సైడ్ ఇన్ఫీరియర్ సెరిబెల్లార్ పెడంకల్ ద్వారా సెరిబెల్లంలోకి వెళ్తాయి. ఓకే, సో ఇవి ప్రాప్రియోసెప్టివ్ ఇంపల్సెస్. సో అట్లాగే మీకు టేస్ట్ పాత్వే ఇచ్చాడు. టేస్ట్ పాత్వే చాలా ఈజీనే, ఒకసారి మీరు దాన్ని చదవండి, జస్ట్ చిన్న పారాగ్రాఫే. సో విల్ గో ఇంటూ రెటికులర్ ఫార్మేషన్. సో రెటికులర్ ఫార్మేషన్ అనేది ఆల్రెడీ మనకి ఇంతకుముందు వస్తూనే ఉంది. మనకి మెడుల్లా చదివినప్పుడు మనకి రెటికులర్ ఫార్మేషన్ ఆఫ్ మెడుల్లా అంటే డీపర్ పార్ట్ ఆఫ్ ద మెడుల్లాలో, అట్లాగే పాన్స్ లో రెటికులర్ ఫార్మేషన్ డీపర్ పార్ట్ ఆఫ్ పాన్స్ లో ఇన్ ద సబ్స్టెన్స్ ఆఫ్ పాన్స్, అట్లాగే మిడ్ బ్రెయిన్ లో. సో అన్ని చోట్ల మనకి రెటికులర్ ఫార్మేషన్ వస్తుంది. యాక్చువల్లీ రెటికులర్ ఫార్మేషన్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద సిఎన్ఎస్ అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అన్నిట్లో, కానీ ఇట్ ఈస్ డిస్పర్స్డ్. అనటామికల్ గా ఇది ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని పెద్దగా చెప్పడానికి లేదు. ఓన్లీ హ్యూమన్స్ లో ఈ మెడుల్లో, పాన్స్, మిడ్ బ్రెయిన్ లో కొంతవరకు తెలుస్తుంది మనకి. అదర్వైజ్ ఇట్ ఈస్ డిస్పర్స్డ్, డిఫ్యూజ్. సో ఫిజియలాజికల్లీ యూ కెన్ టెల్ దట్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as రెటికులర్ ఫార్మేషన్, బట్ అనటామికల్లీ ఇక్కడ ఉంది అని క్లియర్ కట్ గా దాని బౌండరీస్ మీరు చెప్పలేరు. ఓకే, యూ కెనాట్ డిఫైన్ దట్. సో దీని కనెక్షన్స్ ఎక్కడ ఉంటాయి? మొత్తం రెటికులర్ ఫార్మేషన్ కనెక్షన్స్ ఈస్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ మొత్తం, ఇంక్లూడింగ్ మోటార్ పార్ట్ ఆఫ్ ఇట్, సెన్సరీ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఆటోనామిక్ పాత్వేస్, అన్నిటికీ కనెక్టెడ్ ఉంటుంది. అట్లాగే కనెక్షన్స్ ఆర్ రెసిప్రోకల్ అంటే రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ నుంచి మోటార్ పాత్వేస్ కి, మోటార్ పాత్వేస్ నుంచి రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ కి. సో అట్లా టు సెన్సరీ అగైన్ బ్యాక్ టు ఇట్, టు ఆటోనామిక్ అగైన్ బ్యాక్ టు ఇట్. ఓకే, సో మోటార్లో దేనికి ఉంటాయి? అన్నిటికీ ఉంటాయి. సో టు ఆల్ ద ఇది మోటార్ న్యూరాన్స్ ఆఫ్ ద సెరిబ్రల్ కార్టెక్స్, బేసల్ గ్యాంగ్లియా, సెరిబెల్లం, బ్రెయిన్ స్టెమ్, క్రేనియల్ నర్వ్స్, స్పైనల్ నర్వ్స్ అన్నిటికీ కనెక్టెడ్ ఉన్నాయి. అట్లాగే సెన్సరీలో అన్నిటికీ అగైన్ కార్టెక్స్ నుంచి వచ్చే సెన్సరీ పాత్వేస్ అంటే అక్కడికి వెళ్ళే సెన్సరీ పాత్వేస్ కార్టెక్స్ కి, థాలమస్ లో, స్పైనల్ కార్డ్ లో, అట్లాగే ఆడిటరీ విజువల్ పాత్వే. ఓకే, అట్లాగే ఈ ప్రాప్రియోసెప్టివ్ అంటే సెరిబెల్లంకి వెళ్తుంది. ఇవి అన్నిటికీ కనెక్టెడ్. సో ఈ సెన్సరీ న్యూరాన్స్ లో అంటే రెటికులర్ ఫార్మేషన్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు సెన్సరీ న్యూరాన్స్, అందులో దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ డిఫైన్డ్ యాజ్ అసెండింగ్ రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. సెన్సరీ కాబట్టి అది అసెండింగ్, మోటార్ అయితే డిసెండింగ్. సో అందులో అసెండింగ్ రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటే a great number of collaterals from the spinothalamic tract. Okay, so spinothalamic tract నుంచి దీనికి, ఓకే, ట్రైజెమినల్ ట్రాక్ట్ నుంచి దీనికి, ఆడిటరీ పాత్వేస్ నుంచి, విజువల్ పాత్వేస్ నుంచి, అన్నిటి నుంచి ఇన్పుట్స్ వస్తాయి దీనికి. ఓకే, ఈ ఇన్పుట్స్ అన్ని ఈ రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్కి వస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి దాని ఇట్ విల్ ప్రొజెక్ట్ టు ద థాలమస్ అంటే థాలమస్కి వెళ్ళి ఇది ఎండ్ అవుతుంది. ఈ అంటే థాలమస్లో ఎక్కడ ఇంట్రా